నమస్తే కోసుకుమరి అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని దూషించిన దాంట్లో బెయిల్ వచ్చేసినటువంటిది. కానీ మళ్ళీ ఆయన్ని జైలుకి పంపించారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పర్యటనకు వచ్చినటువంటి తరుణంలో ఇక్కడ గుంటూరులోనే అక్కడ సంథింగ్ ఆయన పోలీసులకి ఆయన కేసు పెట్టారు. ఆయన ఇంతకు ముందు అంటే ఆ బారిగేట్లు ఎత్తి పక్కన పడేయటం, కార్యకర్తలని రెచ్చగొట్టిన ప్రయత్నం చేయటం, వీటన్నిటి మీద ఇంతకుముందు కేసు పెట్టారు. అది ఇప్పుడు బయటకు తీసుకొచ్చారు. ఏమైనా ఇప్పుడు మొత్తం మీద అంబటి రాంబాబు గారు 52 కేసులు ఉన్నాయనేటువంటి విధంగా అయితే మాత్రం బయటకు వస్తుంది. ఇప్పుడు అయితే ఆయన బయటకు వస్తాడా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఏమైనా సరే ఒక 2-3 నెలలు లేకపోతే 3-4 నెలలు అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన అయితే తిప్పుతారు. ఇది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ పోసాని కృష్ణమురళి గారిని తిప్పిలా అట్లా అంటే ఒక్క దెబ్బతోటి మొత్తం పోసాని కృష్ణమురళి దెబ్బ తిరిగిపోయి ఆయన ఎక్కడున్నాడు ఏమైపోయాడు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా తెలుస్తుంది. అట్లాగే అంబటి రాంబాబు గారికి సంబంధించి అయితే మాత్రం టోటల్ గా అంబటి రాంబాబు గారికి సంబంధించి అయితే మాత్రం 52 కేసులు ఉన్నాయి. ఇవన్నీ తేలిదు ఎప్పుడు కేసు తర్వాత కేసు తర్వాత కేసు పెట్టి ఆయన రిమాండింగ్ పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. బట్ ఏమైతే చూడాలి.